నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. టీమిండియా యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ రీ ఎంట్రీకి రెడీ అయ్యారు. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ మళ్లీ గ్రౌండ్లోకి దిగేందుకు సిద్ధమవుతున్నాడు. దాదాపు 15 నెలల విరామం అనంతరం క్రికెట్లోకి అడుగు పెట్టనున్నాడు. 2022 డిసెంబర్లో ఘోర రోడ్డు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఈ డాషింగ్ క్రికెటర్ ఇంజురీ నుండి కోలుకొని ఎటకేలకు మ్యాచ్ ఫిట్నెస్ సాధించాడు. IPL 2024తో తిరిగి క్రికెట్లో ఫీల్డ్లో అడుగుపెట్టనున్నాడు. బ్యాటింగ్తో పాటు వికెట్ కీపింగ్ చేసేందుకు అవసరమైన మ్యాచ్ ఫిట్నెస్ ను అతడు సాధించాడని BCCI తెలిపింది. ఈ నేపథ్యంలో పంత్ ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశాడు. రీసెంట్ గా ముగిసిన ఇంగ్లాండ్ సిరీస్తోనే తాను రీ ఎంట్రీ ఇవ్వాల్సిందని అన్నాడు. అయితే కొందరు అడ్డుకోవడంతో అది సాధ్యం కాలేదన్నాడు. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ సమయానికి ఫిట్గా ఉండేందుకు తీవ్రంగా ప్రయత్నించానని తెలిపాడు. అయితే ఈ సిరీస్లో ఆడకుండా BCCI, NCA ఆపేశాయి. తన విషయంలో ఒకేసారి బర్డెన్ వేయకుండా వర్క్లోడ్ను క్రమంగా పెంచాలని అనుకున్నారు. భారత క్రికెట్ బోర్డుతో పాటు నేషనల్ క్రికెట్ అకాడమీ తనకు చేసిన సాయాన్ని, కష్టకాలంలో అండగా నిలవడాన్ని అస్సలు మర్చిపోలేనని స్పష్టం చేశాడు పంత్. బోర్డు సెక్రటరీ జైషా తన విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇంగ్లాండ్తో సిరీస్లో ఆడించడం తొందరపాటు చర్య అవుతుందని వాళ్ళు భావించారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా కాబట్టి టెస్టుల్లో ఇంత త్వరగా ఆడించడం కరెక్ట్ కాదని అనుకున్నారు. రీ ఎంట్రీ తర్వాత క్రమంగా వర్క్లోడ్ పెంచాలని డిసైడ్ అయ్యారు. తన గురించి ఇంత కేర్ తీసుకున్నందుకు వాళ్లకు థ్యాంక్ యూ చెప్పారు పంత్. రోడ్డు యాక్సిడెంట్ తర్వాత డాక్టర్లు తన కాలును తీసేస్తారని అనుకున్నానని తెలిపాడు. అయితే ప్రమాదానికి గురైనప్పుడు ఏదో శక్తి తనను కాపాడినట్లు అనిపించిందని, ఇంతకు మించిన ఘోర ప్రమాదాన్ని ఊహించలేదన్నాడు. కాలు తొలగించడం గురించి వైద్యులు తనతో మాట్లాడారని తెలిపాడు. గతేడాది IPLకు దూరంగా ఉన్న పంత్ ఈసారి రీ ఎంట్రీ ఇవ్వనుండటంతో IPLలో అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ ఓ స్పెషల్ వీడియో రూపొందించింది. చిన్నారితో జెర్సీని పంపి టీంలోకి ఆహ్వానించింది. ఆ టీషర్ట్ను వేసుకొని వచ్చేస్తున్నాను అంటూ ఫోజులిచ్చాడు పంత్.